హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా మోడీ సర్కార్ వచ్చిన నాటి నుంచి కూడా భారత్ ఫస్ట్ అంటూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఇవాళ మనం అగ్రరాజ్యం అమెరికా, చైనాలకు పోటీగా ఉన్నాము అంటే అదంతా కూడా బీజేపీ ప్రభుత్వం ఘనతే. ఏ రంగాన్ని ఏ సమయంలో అభివృద్ధి చేయాలనేది ఒక ప్రణాళిక ప్రకారం వెళుతోంది. భారత్ అభివృద్ధిని చూసిన చాలా దేశాలు ఆశ్చర్యపోయే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రక్షణ రంగంలో వేగంగా దూసుకెళ్తుంది. ఎప్పుడు రష్యా నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకునే మనం మోడీ తెచ్చిన స్వదేశీ తయారీ విధానంతో వాటిని మన దేశంలోనే తయారు చేసుకుంటున్నాం. అందుకు కావాల్సిన స్టార్టప్ కంపెనీలు, వాటిని రన్ చేయడానికి కావాల్సిన వనరులను కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. వీటి ద్వారా మనకు కావాల్సిన ఆయుధాలను మనం తయారు చేసుకోవడమే ఇతరులకు ఆయుధాలను ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తుంది. దీని ద్వారా భారత్ మార్కెట్ విలువ పెరుగుతుంది. ప్రస్తుతానికి ఈ స్టార్టప్లు మందుగుండ్లను మాత్రమే తయారు చేస్తుంది. ఆ తర్వాత ఇప్పటి వరకు మనం రష్యా వద్ద నుంచి కొనుగోలు చేసిన ఆయుధాల తయారీకి కూడా రంగం సిద్ధం చేసుకుంటుంది. ప్రస్తుతం భారత్ ఉన్న పరిస్థితుల్లో ఆయుధాలు ఎంతో అవసరం. ఇప్పుడు అమెరికా కయ్యానికి కాలు దువ్వుతుంది. అంతేకాకుండా మన శత్రు దేశమైన పాకిస్తాన్తో చర్చలు జరుపుతోంది. ఏ క్షణమైనా కూడా భారత్పై అటాక్ జరిగే అవకాశాలే ఎక్కువ. అందుకే రక్షణ రంగంలో కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలో ఒకటిగా గుర్తింపు పొందిన S-400 ట్రయంఫ్ సిస్టమ్ను అదనంగా కొనుగోలు చేసేందుకు రష్యాతో భారత్ చర్చలను స్టార్ట్ చేసింది. ఈ విషయాన్ని రష్యా రక్షణ రంగానికి చెందిన ఒక ఉన్నతాధికారి అధికారికంగా ధృవీకరించారు. ఈ వ్యవస్థల తయారీదారు రోసోబోరో నెక్స్పోర్ట్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న చర్చల గురించి రష్యా సైనిక సాంకేతిక సహకార సంస్థ చీఫ్ దిమిత్రీ షుగేవ్ స్పష్టం చేశారు. భారతదేశం ఇప్పటికే S-400 వ్యవస్థను వినియోగించినప్పటికీ భవిష్యత్తు ముప్పులను దృష్టిలో ఉంచుకొని మరిన్ని యూనిట్లు అవసరం అవుతున్నాయని కూడా ఆయన చెప్పారు. ఇక 2018లో భారత్ మరియు రష్యాల మధ్య జరిగిన $5.5 బిలియన్ విలువైన ఒప్పందం ప్రకారం భారత్ 5 S-400 యూనిట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు కూడా 3 యూనిట్లు భారత్కు చేరగా మిగిలిన 2 యూనిట్లను 2026-2027 నాటికి పంపిణీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం చర్చలు జరుగుతున్నవి అదనపు యూనిట్లకు సంబంధించినవిగా తెలుస్తోంది. 2025 మే నెలలో భారత సైన్యం పాకిస్తాన్పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో S-400 వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన క్షిపణులను ముందుగానే గుర్తించి వాటిని గాల్లోనే నాశనం చేయడం ద్వారా భారత గగనతలాన్ని రక్షించింది. ఈ విజయవంతమైన ప్రదర్శన వల్లే భారత రక్షణ శాఖ అదనపు S-400 యూనిట్లపై దృష్టి సారించినట్లుగా సమాచారం. ఈ సందర్భంలో అమెరికా నుంచి వచ్చిన ఒత్తిళ్లకు భారత్ దిగజారకపోవడం పట్ల రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రశంసలు కురిపించారు. రష్యా ఆయుధాలను కొనుగోలు చేయవద్దని అమెరికా పరోక్షంగా సూచించినప్పటికీ భారత స్వతంత్ర నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు సాగుతుండడం అభినందనీయమని ఆయన అన్నారు. భారత్ ఇటీవల ఫ్రాన్స్, ఇజ్రాయెల్ లాంటి దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నప్పటికీ రష్యానే ఇప్పటికీ ప్రధాన ఆయుధ సరఫరాదారుగా కొనసాగుతుంది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం 2020 నుంచి 2024 మధ్య కాలంలో భారత ఆయుధ దిగుమతుల్లో 36% వాటా రష్యాకి చెందింది. రష్యా నుంచి భారత్కు అందిన కీలక ఆయుధ వ్యవస్థలో బ్రహ్మోస్ క్షిపణులు, సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాలు, T-90 ట్యాంకులు, AK-203 రైఫిళ్ల ఉత్పత్తి లాంటి ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి ద్వారా దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత్ రష్యా రక్షణ భాగస్వామ్యం మరింత బలపడుతోంది. అమెరికా, పాక్ వంటి దేశాలు భారత్ పైకి దూసుకొచ్చిన ఈ S-400తో తిప్పి కొట్టొచ్చు.